దివాన్పూర్ అనే గ్రామంలో సూరజ్ అతని ముసలి తల్లి నిర్మలతో కలిసి నివసించేవాడు. సూరజ్ యొక్క తండ్రి అతి భయంకరమైన వ్యాధితో కొద్ది సంవత్సరాల క్రితం చనిపోయాడు. దానివల్ల అన్ని రకాల యొక్క పని బాధ్యతలు సూరజ్ భుజాల మీద పడ్డాయి. అందువల్ల నిర్మల కూడా చాలా సంతోషంగా ఉండేది. సూరజ్ పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడు అవుతాడు. నిర్మల ఆ ఇంటి కోడలు గౌరీకి గదిని చూపిస్తుంది. మొత్తం కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు గౌరీ తన స్వహస్తాలతో భోజనాన్ని తయారు చేయడానికి వంటింట్లోకి వెళ్తుంది. తను హల్వా చేస్తుంది. అది అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నీకు నీ భార్య వచ్చేసింది కదా బాబు. నిన్నటి వరకు ఈ అమ్మ చేసిన పదార్థాలన్నిటినీ మెచ్చుకునేవాడివి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య చేసిన హల్వానే మెచ్చుకుంటున్నావు. నిర్మల అలా అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సూరజ్ భార్య గౌరీ సూరజ్ని చూస్తూ, అత్తయ్య చాలా బాధపడింది కదా, మీరు తన ముందే అలా చెప్పడం అవసరమా? తను లేనప్పుడు చెప్పొచ్చు కదా. అవును, నేను అనకుండా ఉండాల్సింది. కానీ ఏం చేయను, ఆ హల్వా తిన్నాక పొగడకుండా అస్సలు ఉండలేకపోయాను. అప్పుడే నిర్మల ఆమె గదిలో నుంచి బయటకొస్తుంది. తన కోడలు గౌరీని పిలుస్తూ, అమ్మా, నువ్వు తప్పుగా అనుకున్నావా? నన్ను క్షమించమ్మా. నిజానికి నీలా భోజనం ఎవ్వరూ తయారు చేయలేరు. ఏదో గౌరీ సంతోషిస్తుందని అలా అన్నాను నేను, అంతే. అరే అలా ఏం లేదు, నిజంగానే కోడలి పిల్ల హల్వా బాగా చేసింది. అందుకే కోడలికి బహుమతిని తెచ్చాను. నిర్మల గదిలో నుంచి ఒక చిన్న బాక్స్ తీసుకుని వస్తుంది. ఆ బాక్స్లో కాలి పట్టీలుంటాయి. అవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి. నాకు ఈ పట్టీలు మా అత్తగారిచ్చారు. ఇది మొత్తం 6 తులాల పట్టీలు. ఒక్క పట్టీ 3 తులాలు. ఇవి మా అత్తగారు అంటే మీ నాయనమ్మకి వాళ్ల అత్తగారిచ్చిన పట్టీలు. ఈ పరంపర చాలా తరాల నాటి నుంచి వస్తోంది. ఇప్పుడు ఈ పట్టీలు నీ దగ్గరికి వచ్చాయి. నాకు గుర్తుంది, మీరు కూడా ఒకసారి చెప్పారు కూడా. అంతేకాదు, ఈ పట్టీలు అసలు చాలా అందంగా ఉన్నాయి. ఒకవేళ ఈ పట్టీల్ని గౌరీ పెట్టుకునుంటే అవి ఇంకా చాలా బాగుంటాయి. ఏం గౌరీ, అవునా? అత్తగారి పట్టీలు నిజంగా చాలా అందంగా ఉన్నాయి. నాకొక్కగానొక్క కొడుకు. ఎప్పుడైతే నా భర్త చనిపోయాడో అప్పట్నుంచి వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా కోడలొచ్చేసింది కదా, ఇంటి బాధ్యత మొత్తాన్ని ఆమెకు అప్పగిస్తాను. ఇప్పుడు నువ్వొచ్చావు కదా, నాకు ఎటువంటి బెంగా లేదు. నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను, సూరజ్కి పెళ్లి అవ్వడం ఏంటి, నేను తీర్థయాత్రకి వెళ్దాము అని. కళావతితో పాటుగా ఎల్లుండి నేను తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను. నీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు కొత్తగా పెళ్ళైంది. మీరు ఒకరికి ఒకరు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. నేను కళావతి ఇంకా ఇంకొక 2 గ్రామస్తులు కలిసి అలా తీర్థయాత్రలు చేసి వస్తాము. ఎటువంటి కష్టము ఉండదు. నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు. మరుసటి రోజు నిర్మల కళావతితో పాటు కలిసి తీర్థయాత్రలకు వెళ్తుంది. అక్కడే సూరజ్ ఇంకా గౌరీ వాళ్ళ కొత్త దాంపత్యాన్ని అనుభవిస్తుంటారు. నిజం చెప్తున్నాను, నీ రాకతోని ఇంటికే చాలా కళొచ్చింది. అవునా? చాలా మంచిది. అలా అయితే ఆ కళని ఇంకొంచెం ఎక్కువగా పెంచుతాను. అత్తగారు ఇచ్చిన ఆ పట్టీలు పెట్టుకుని గల్లు గల్లు అనే శబ్దంతో మిమ్మల్ని పిచ్చివారిని చేస్తా. అలా సూరజ్ ఇంకా గౌరీ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి 12 గంటల సమయం అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ పట్టీలు ఆ కాలంలోనే ఎంతో ఎక్కువ ఖరీదు ఉంటాయి. చూడు, ఇలా చూడు, అవి ఎంత బరువుగా ఉన్నాయో. నిజమే. మరి 6 తులాలంటే మాటలా? సూరజ్ మాట మేరకు గౌరీ ఆ పట్టీలను ధరిస్తుంది. అలా ఇంట్లో తిరుగుతుంటుంది. అలా ఆ పట్టీల యొక్క గజ్జలు గల్లు గల్మనే శబ్దం చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ మాటలన్నీ సూరజ్ ఇంటి బయట ఉన్న 2 దొంగలు వింటుంటారు. గత 15 రోజులుగా ఆ గ్రామంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. గౌరీ ఇంకా సూరజ్ వాళ్ల గదిలో పడుకోవడానికి వెళ్ళిపోతారు. గౌరీ ఆ పట్టీలు ఆమె కాళ్లకు ధరించి ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత గ్రామం మొత్తం నిశ్శబ్దంగా అవుతుంది. అప్పుడు ఆ 2 దొంగలు సూరజ్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. సూరజ్ ఇంకా గౌరీ ముఖం మీద 2 దిండులు పెట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళిద్దరూ కూడా శ్వాస తీసుకోలేక వాళ్ళ ప్రాణాలు వదులుతారు. ఆ దొంగలిద్దరూ ఆ పట్టీలు తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. మరుసటి రోజు పొద్దున్నే, ఒరే, ఈ పిచ్చి నిర్మల తీర్థయాత్రల కోసమని తిరగడానికి వెళ్ళిపోయింది. ఇక్కడేమో ఈ దుండగులు సూరజ్ ఇంట్లో ప్రవేశించి అన్నీ దొంగిలించి కొడుకు కోడల్ని చంపడానికి కూడా వెనకాడలేదు, చంపేశారు. అయ్యయ్యో, ఎంత అనర్థం జరిగిపోయింది. గ్రామం మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. మరుసటి రోజు నిర్మల తిరిగి గ్రామానికి వస్తుంది. దీంతో చేసేదేముంది, భగవంతుడి రాత. భగవంతుడు ఎలా తెలిస్తే అలా చేస్తాడు. కొడుకును కోల్పోయిన తర్వాత పిచ్చిదానిలా తయారవుతుంది.
ఈ ఘటన తర్వాత ఒకరోజు రాత్రి కుంతి నీళ్లు పట్టుకోవడానికి నీటి పంపు దగ్గరకు వస్తుంది. ఆ సమయంలో తనకి పట్టీలో గజ్జల చప్పుడు వినిపిస్తుంది. అరే, ఈ దగ్గరలో ఎవరూ కూడా లేరు, కానీ పట్టీల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ దగ్గరలో ఎవరూ కనిపించరు. అప్పుడే కుంతి నీళ్ల బకెట్ తీసుకుని ఇంటికి వెళ్తుంటుంది. ఒక్కసారిగా తన ముందు ఒక దయ్యం నిలబడి ఉంటుంది. ఆ దయ్యాన్ని చూసి కుంతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. కొద్దిసేపటికి కుంతికి స్పృహ వచ్చేసరికి తన ఇంటి గుమ్మం ముందు పడి ఉంటుంది. మరియు గ్రామస్తులు ఆమెను జాగ్రత్తగా చూస్తుంటారు. అరే కుంతి, నీకు వయసు అయిపోయింది, ఇంక నువ్వు బరువులు ఏం మోయగలవు? నీళ్లు తేవడానికి వెళ్ళావు, అది అర్ధరాత్రి సమయంలో. చూడు ఎలా కళ్ళు తిరిగి నువ్వు కింద పడిపోయావో. ఇప్పుడు కూడా నేను 16-17 ఏళ్ల వయసు ఉన్న వాళ్లతో పాటు సమానంగా పని చేయగలను. నాకు ఏదో శబ్దం వినిపించి అలా చక్కెర వచ్చి పడిపోయాను. నాకు పట్టీల శబ్దం వచ్చింది. నేను అలా చూశాను. చూసేసరికి నా ఎదురుగా ఒక దెయ్యం ఉంది. పెద్ద పెద్ద కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఉంగరాలు జుట్టు. అది చూసి నేను భయపడిపోయాను. అందుకే నేను స్పృహ కోల్పోయాను. ఇవన్నీ నీకు తెలుసా? నేను అలా చూశాను కాబట్టి కింద పడిపోయాను, అంతే. అరే, అలా అయితే నేను కూడా రోజు రాత్రిపూట తిరుగుతూ ఉంటాను. నాకు కూడా మొనొక పట్టీలు ఘల్ ఘల్మని శబ్దం వినిపించింది. అలాగే పట్టీలు పెట్టుకున్న స్త్రీ కనిపించింది. ఆమె నన్ను చూస్తూ ఉండగా ఆమె అటువైపు అడివైపు వెళుతుంది. నేనప్పుడు అనుకున్నాను, అది ఏదైనా శక్తి అయి ఉండొచ్చు అని. అలా గ్రామస్తులు 2వ రోజు 3వ రోజు కూడా ఆమె దయ్యాన్ని చూశారు. ఆమె గజ్జల చప్పుడుకి ప్రజలు భయపడుతున్నారు. అలా కొద్దిసేపటికి గ్రామస్తుల ముందుకి ఆ దయ్యం వస్తుంది. కానీ ఆ గ్రామస్తులకు ఏం చేయాలో తెలియదు. కానీ నిజానికి ఆ గ్రామస్తులకు ఎటువంటి అపాయం తలపెట్టట్లేదు. అది చూసి ఆ గ్రామస్తులు అది మంచిదేమనుకుంటారు. నేను ఈరోజు మీ అందరి మాటలు నమ్ముతున్నాను. మన గ్రామంలో ఒక దెయ్యం తిరుగుతుంది, నిజమే. కానీ అది ఎవరికీ ఏ హాని కలిగించడం లేదు. అయ్యో సర్పంచ్ గారు, అసలు విషయం భయపడే విషయము. అది ఏంటంటే, ఆ దెయ్యం ఉన్నట్టుండి అందరి ముందు అది ఎదుటగా నిలబడుతుంది. ఇంకా అది ఏం చెప్తుందంటే, నా ఆత్మకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటుంది. అయ్యో బాబాయ్, నువ్వు ముసలివాడివి అయ్యావు. ఏం మాట్లాడుతుందో నీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఈ సైన్స్ నమ్ముతున్న రోజుల్లో కూడా భూతాలు ప్రేతాలు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు బాబాయ్? ఇటువంటి మాటలు పిల్లలు కూడా ఎవరు నమ్మరు. నేను నా స్నేహితుడు ప్రకాష్ ఇద్దరం కూడా బాగా తాగుతాం. అట్లని చెప్పేసి మేమేదైనా ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తామా? నాకు ఒక మంత్రగాడు తెలుసు. అతని దగ్గరికి నేను రేపు ఉదయమే వెళ్తాను. అతన్ని నేను గ్రామంలోనికి తీసుకుని వస్తాను. మిగతా వాటికి పరిష్కారం చూద్దాము. గ్రామస్తులు సర్పంచ్ మాట విని రాత్రి ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రారు. మరుసటి రోజు ఆ ఊరికి మంత్రగాడుస్తాడు. రావడంతోనే ఆ ఊరికి 4 దిక్కుల గంగా జలాన్ని చల్లుతూ ఉంటాడు. మరియు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతుంటాడు. భలోక్ నిరంజన్, అందరి యొక్క భయాన్ని పోగొట్టు. ఈ గ్రామంలో ఒక దెయ్యం తిరుగుతాంది. అది గజ్జలు పెట్టుకొని తిరుగుతుంది. ఎవరైనా దాని కంటపడితే వాళ్లకి తిన బాధ చెప్తుంది. కాని అది ఎవ్వరినీ కూడా ఏ హాని కలిగించదు. తన బాధను మాత్రమే చెప్తుంది. అలా మంత్రగాడు కళ్ళు మూసుకొని జపం చేస్తుంటాడు. ధ్యానంలోకి వెళ్తాడు. ఇంకా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మంత్రగాడికి కూడా గజ్జల చప్పుడు వినిపిస్తుంది. అప్పుడు మంత్రగాడు తన యొక్క మంత్రాన్ని ఆపేసి కళ్ళు తెరిచి చూస్తాడు. తను ఎదురుగుండా ఒక దయ్యం వచ్చి నిలబడుతుంది. మిగతా గ్రామస్తులందరూ వాళ్ళ ఇంటి కిటికీలో నుంచి ఆ మంత్రగాడిని ఆ దయ్యాన్ని చూస్తూ ఉంటారు. నేను సూరజ్ భార్య గౌరిని. ఆ దుర్మార్గులు దుండగులు ఇద్దరు కూడా నన్ను నా భర్తని చంపేశారు. వాళ్ళిద్దరూ కూడా ఈ గ్రామస్తులే. ధీరజ్ ఇంకా ప్రకాష్ ఈ గ్రామంలో కొద్ది రోజులుగా దొంగతనం చేస్తున్నారు. నేను నా భర్త సూరజ్ నిద్రపోతుండగా మమ్మల్ని చంపేశారు. మా అత్తగారు ఇచ్చినటువంటి పట్టీలు దొంగతనం చేశారు. మమ్మల్ని ఇద్దరిని అన్యాయంగా చంపేశారు. ధీరజ్ ఇంకా ప్రకాష్ కూడా ఈ మాటలు వింటుంటారు. వాళ్ళు వాళ్ళ ఇంటి తలుపులు తెరుచుకుని పరిగెడుతుంటారు. అప్పుడు ఆ దయ్యం వాళ్ళిద్దరి వెంట పరిగెడుతూ ఉంటుంది మరియు గొంతు నిలిమి చంపేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే చనిపోతారు. ఆ గ్రామస్తులు ఆ దయ్యం యొక్క నిజాయితీ కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంక ఎప్పుడూ కూడా అదే గ్రామంలో కనిపించదు.